హలో సుమన్ టీవీ ప్రేక్షకులకి విద్యార్థులకి అందరికీ కూడా స్వాగతం. ఐఎమ్ డాక్టర్ సిఎస్ వేప. ఈరోజు మనం నేర్చుకోబడే విషయాలు మెమరీ అండ్ స్టడీ స్కిల్స్కి సంబంధించినవి. మీ అందరూ కూడా చదువుతూ ఉంటారు, గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ చదువుతూ ఉంటారు, మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అసలు ఏదైనా మనం ఒక కొత్త విషయం నేర్చుకుంటే ఎంతసేపు మనకి అది గుర్తుంటుంది? మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. ఏదైనా ఒక కొత్త విషయం మనం నేర్చుకున్న తర్వాత ఎంతసేపు మనం వాటిని గుర్తుపెట్టుకోగలుగుతాం? ఓకే, ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా, వారం రోజులా, సంవత్సరమా? మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కానీ మనకి జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు మర్చిపోం, కొన్ని విషయాలు సంవత్సరాలు గుర్తుంటాయి, కొన్ని కేవలం 2-3 నెలలు గుర్తుంటాయి, కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి, కొన్ని అసలు మన్నాటికల్లా మర్చిపోతాం. మన సినిమాలు చూసామనుకోండి, చాలా కాలం గుర్తుంటుంది. బాహుబలి అనగానే పార్ట్ 1 పార్ట్ 2 అని కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. కల్కి అంటే మీకు గుర్తొచ్చేస్తుంది, కేజీఎఫ్ అంటే గుర్తొచ్చేస్తుంది, ఎన్ని సంవత్సరాలైనా గుర్తుంటాయి. కానీ మనం చదువుకున్న పాఠాలు మాత్రం ఎగ్జామ్ వరకు కూడా గుర్తుండడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? మనం చదువుకున్నది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉందా? మనం రివిజన్ చేయకుండా ఎంతకాలం గుర్తుపెట్టుకోగలుగుతాం? ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇంకా టాపిక్లోకి డీటెయిల్గా వెళ్ళకముందు ఇంకొక ప్రశ్న. హౌ మచ్ డూ వీ రిమెంబర్ ఆఫ్టర్ 24 hours ఆఫ్ లెర్నింగ్? మీరు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నారు, ఈరోజు క్లాస్కి వెళ్ళారు, మీ టీచర్ ఒక మంచి పాఠం చెప్పారు, అది 24 గంటలు అంటే మన్నాడు అదే సమయానికి మీరు నేర్చుకున్న దాంట్లో ఎంత శాతం గుర్తుంటుంది? ఇంకా సింప్లిఫై చేయాలంటే మీరు ఈరోజు ఒక 100 పాయింట్లు నేర్చుకున్నారనుకోండి, రేపు ఇదే సమయానికి ఆ 100 పాయింట్లలో ఎన్ని మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు? ఒకసారి ఆలోచించి మీరు చెప్పండి. మీరు ఎప్పుడు ఇది ట్రై చేయలేదు నాకు తెలుసు, అందుకోసం మీరు ఆలోచించి ఈరోజు కనుక మనం 100 పాయింట్లు నేర్చుకుంటే మన్నాడు ఇదే సమయానికి మనకి ఎన్ని పాయింట్లు గుర్తుంటాయి? ఆలోచించి చెప్పండి. ఓకే, కొంతమంది 80% అనుకుంటారు, కొంతమంది 70% అనుకుంటారు, కొంతమంది 60, కొంతమంది 50-50, డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇట్లా అన్నీ ఓకే. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అయితే కొంచెం ఎక్కువ గుర్తుంటుంది, దట్స్ ఓకే. బట్ ఆన్ అన్ యావరేజ్ మనకి ఎంత గుర్తుంటుంది? సో సైకాలజిస్టులు చాలా రీసెర్చ్ చేశారు దీని మీద. అసలు మన బ్రెయిన్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది, ఎంత మర్చిపోతుంది అనే విషయాల మీద. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే సైకాలజిస్టులు ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పింది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మనకి కేవలం 20% మాత్రమే గుర్తుంటుంది ఆన్ అన్ యావరేజ్. అంటే మనం 100 పాయింట్లు కనుక ఇప్పుడు నేర్చుకుంటే మన్నాడు ఇదే సమయానికి కేవలం 20 పాయింట్లు మాత్రమే మనకి గుర్తుంటాయి. 80% పాయింట్లు మనం నేర్చుకున్నవి మన బ్రెయిన్లోంచి బయటికి వెళ్ళిపోతాయి. అంటే దాని అర్థం మ్యాక్సిమం లాస్ మనకి మెమరీకి సంబంధించి మొదటి 24 గంటల్లోనే జరుగుతుంది. మరి సినిమాలు చూసినప్పుడు మనకి చాలా కాలం గుర్తుంటాయి కదా, అవన్నీ కూడా ఎందుకు, ఏ ఫ్యాక్టర్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? అలాగే మనకి ఒకసారి నేర్చుకున్న తర్వాత మ్యాక్సిమం టైం మనకు దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా మనం 1 by 1 అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఏదైనా ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది మీకు ఎక్కువ కాలం గుర్తుండాలంటే కనుక మొట్టమొదట మీరు చేయవలసిన విషయం ఏంటంటే దాన్ని మనం రివైజ్ చేయాలి. ఆ రివిజన్ కనుక మనం చేయకపోతే ఖచ్చితంగా మనం ఈజీగానే మర్చిపోతాం. చాలామంది చూడండి, పిల్లలు హోంవర్క్ ఏం చేస్తారు? సోమవారం హోంవర్క్ ఇస్తే సోమవారం సాయంకాలం చేస్తారు, లేదా మంగళవారం పొద్దునైనా చేస్తారు. ఇక మంగళవారం ఇచ్చిన హోంవర్క్ మంగళవారం సాయంకాలం, బుధవారం ఇచ్చింది బుధవారం. కానీ శనివారం ఇచ్చినటువంటి హోంవర్క్ శనివారం చేస్తారా? లేదు. చాలామంది ఆదివారం సాయంకాలం కానీ సోమవారం పొద్దున కానీ చేస్తారు. అసలు హోంవర్క్ అంటే ఏంటి? సో టీచర్లు మీకు హోంవర్క్ ఇచ్చారంటే ఆ టాపిక్ మీద
ఏదైతే ఆ రోజు పాఠం చెప్పారో దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రివైజ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. రివిజన్ అనే మాటకి ఇంకొక పేరు హోంవర్క్. సో హోంవర్క్ అనగానే చాలామందికి ఒక పెయిన్, ఒక బాధ, ఒక ఇబ్బంది, అబ్బా అనుకుంటూ చేస్తారు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే రివిజన్ చేస్తారో డెఫినెట్గా మీకు అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఇవాళ నుంచి మీరు హోంవర్క్ని హోంవర్క్ కాకుండా రివిజన్ అని మీరు భావించండి. అలా భావించినప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎందుకంటే మొదటి 24 గంటల్లోనే 80% మనం నేర్చుకున్నది వెళ్ళిపోతుంది అంటే కనుక అలా అంత లాస్ని మనం బేర్ చేస్తే, మీరు ఆ రోజు చదువుకోకుండా మన్నాడు చదువుకున్నారనుకోండి, 80% వెళ్ళిపోయింది. మిగతా 20%ని పోగొట్టుకోకుండా మీరు కాపాడుకున్నట్టు అవుతుంది తప్ప, మీరు మొదటిగా నేర్చుకున్నట్టు 100% పాయింట్లు కూడా మీకు పూర్తిగా మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఎప్పుడైనా సరే చేయవలసింది ఏంటంటే, ఏదైనా సరే మనం నేర్చుకున్నప్పుడు రివిజన్ చేయాలి. ఆ రివిజన్ కూడా మొదటి రోజే, మ్యాక్సిమం అదే రోజు కనుక మీరు చేయగలిగితే ఎక్కువ కాలం మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకే. సో ఈ పాయింట్ మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు రాత్రి పడుకునే ముందు రివిజన్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీలైతే 4 సార్లు కనుక మీరు రివిజన్ చేయగలిగితే దట్ ఈస్ గుడ్. ఓకే. మొదటి రివిజన్ అనేది మీకు వీలైతే స్కూల్లోనే చేయండి. అంటే మీరు ఎక్కడైతే నేర్చుకున్నారో అక్కడే మీరు రివిజన్ చేసిన తర్వాత ఆ కుర్చీలోంచి లేవడం, ఇలాంటి కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కువ కాలం అనేది అది గుర్తుంటుంది. రైట్. మనం రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా ఎక్కువ కాలం గుర్తుండాలంటే మిగతా ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది కూడా మనం ఒకటి కూడా డిస్కస్ చేద్దాం. రైట్. సో సుమన్ టీవీ మీకోసం మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ మీద ఒక వర్క్షాప్ నిర్వహిస్తోంది. ఇది ప్రతి వారం ఉంటుంది. ఇది 6 రోజులు ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు డయల్ చేసి తెలుసుకోవచ్చు. మీలాంటి పిల్లలు ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి, మీకు కాన్ఫిడెన్స్ పెరగడానికి, అలాగే మొబైల్ అండ్ టెక్నాలజీని జాగ్రత్తగా మీ ప్రొడక్టివ్ కోసం మీరు వాడుకోవడానికి ఈ వర్క్షాప్ అనేది ప్రత్యేకంగా మీకోసం ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం. దీని గురించి మీరు డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అయితే మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.